ఇవాళ మౌని అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు త్రివేణి సంగమం గోదావరి నది సముద్ర స్నానం చేస్తున్నారు. సూర్యోదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో గోదావరిలో స్నానం ఆచరిస్తున్నారు. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య కావడంతో ప్రజలంతా భక్తి శ్రద్ధలతో గోదావరి నది సముద్ర స్నానం ఆచరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇవాళ త్రివేణి సంగమం స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదమని వేద పండితులు చెబుతున్నారు. తపఫలంగా ఏర్పడిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకెళ్లి 7 స్థలాల్లో సముద్రంలో సంగమించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ ఏడాది తొలి అమావాస్య ఆదివారం రావడం మరింత విశేషం. సాధారణంగా అమావాస్య నాడు సూర్యుడు చాలా బలంగా ఉంటాడు. సూర్యగమనం భూమికి చేరువలో సాగుతుంది. భాస్కరుడు అధిష్టానంగా ఉన్నటువంటి ఆదివారం నాడు ఈ అమావాస్య రావడం సాధకులకు మరింత శక్తినిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య నాడు సముద్ర స్నానం లేక త్రివేణి సంగమం లేదా గోదావరి వంటి ఏదైనా జీవనది స్నానం చేసి సూర్య భగవానుడికి ఎర్రని పువ్వులు ఎర్రచంద్రంతో అర్చన జరిపిస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. ఇక దీనివల్ల గ్రహనాయకుడైన సూర్య భగవాను అనుగ్రహం కలగడంతో పాటుగా కుజ రాహుకేతు గ్రహ దోషాలు తొలగి ఆరోగ్య ప్రదాయకుడు ఆత్మకారకుడైన సూర్య భగవాను అనుగ్రహం లభించుతుంది. ఇక తద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరి పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఈ మౌని అమావాస్య నాడు బ్రహ్మి ముహూర్తంలో అదేవిధంగా సూర్యోదయానికి ముందు సూర్యోదయం అయిన తర్వాత 90 నిమిషాల్లోపు స్నానం చేయడం పుణ్యప్రదమని పండితులు చెబుతున్నారు. ఇక అమావాస్య పితృపర్వం కూడా కాబట్టి పితృశాపాలు జాతకంలో పితృదోషాలు ఉన్నవారు అన్నదానం, లవణదానం, పెరుగుదానం, గుమ్మడికాయ దానాలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. పితృదేవతల అనుగ్రహాన్ని అందించడంతో పాటు ఆయా దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇక ఈ మౌని అమావాస్య నాడు యోగ్యుడైన బ్రాహ్మణుడికి పితృప్రీతిగా బూడిద గుమ్మడికాయను దానం చేయడం వల్ల గుమ్మడికాయ బరువంత బంగారం దానం చేసిన ప్రయోజనం లభిస్తుందని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఏదైనా కారణంతో సంక్రాంతి నాడు ఆచరించవలసిన దానాలు, సంక్రమణ దిగిన విధులు ఆచరించలేని వారు ఈ మౌని అమావాస్య నాడు చేయడం వల్ల విశేష ఫలితాన్ని పొందుతారు.